వెళ్ళి పుస్తకం ఈ కోపంలో ఎరుపెక్కే నీ కళ్ళు సంధ్యవేళ ఆకాశం కన్నా అందంగా ఉంటాయి. ఆవేశంలో నువ్వనే ప్రతి మాట సమ్మర్లో స్నో బ్రిడ్జ్లా అనిపిస్తుంది. అమ్మా, నీ కోపం నాకిష్టం, కానీ తట్టుకోవడం మాత్రం చాలా కష్టం. రైటర్ గారు, హలో రైటర్ గారు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్స్ అన్ని రాసుకున్నారా? నిహారిక కోపంలో ఉంటే నేను ఇలాగే చెప్పేవాణ్ణి, తను ఇంప్రెస్ అయ్యేది. రాసుకోండి. రాసుకుంటాను సార్. సో సారీ అభిలాష్ గారు, మీరు రిహార్సల్ కంటిన్యూ చేయండి. మీకు ఆ ఫీలు ఎమోషన్ కావాలంటే కాసేపు మీ కళ్యాణ్గా నేను ఉంటాను. కాసేపు ఎందుకు సార్, కంప్లీట్ గా మీరే చేయండి. ఏం మాట్లాడుతున్నావు రీటా? మీ క్యారెక్టర్ మీరే చేయండి. డైలాగ్ ఇంత బాగా చెప్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ మీరే ఎందుకు చేయకూడదు? కమాన్ రీటా, నేను బిజినెస్ మ్యాన్ని. రైటర్ గారికి డైలాగ్స్కి హెల్ప్ చేయమంటే వచ్చి చెప్పాను, అంతే. అది కాదు సార్, మనకి టైం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు యాక్టర్ని వెతికి అతనితో రిహార్సల్స్ చేయించడం అంటే ఎంత రిస్కో మీకు కూడా తెలుసు. కళ్యాణ్ చక్రవర్తిలా కళ్యాణ్ చక్రవర్తి కన్నా బాగా ఎవరు చేయగలరు చెప్పండి? ఏమంటావు అభిలాష? యా, రీటా మేడం చెప్పింది నిజం. మీరు కూడా ఏంటి అభిలాష్ గారు, నాకు యాక్టింగ్ రాదు. మీరు యాక్ట్ చేయొద్దు సార్, జస్ట్ గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి ఎలా అయితే అభిలాషలో నిహారిక మేడంని చూశారో అదే కంటిన్యూ చేయండి. మీ లవ్ ని ఫీల్ అవ్వండి సార్, అప్పుడు డైలాగ్స్ న్యాచురల్ గా వచ్చేస్తాయి. ఎంత ఫీల్ అయినా ప్లే అంటే ప్రాక్టీస్ చేయాలి. కానీ నా ఆఫీస్ వర్క్ వదిలేసి రిహార్సల్కి రావటం నా బిజీ షెడ్యూల్కి కుదరదు రీటా. సరే సార్, మీరు రిహార్సల్స్కి రావద్దు, మేమే మీ దగ్గరకు వస్తాం. వాట్ డు యు మీన్? సింపుల్ సార్, ఇక నుండి రిహార్సల్స్ ఇక్కడ కాకుండా మీ ఇంట్లోనే చేద్దాం. అప్పుడు మీ పని అవుతుంది, ఈ రిహార్సల్ కూడా జరుగుతుంది. లేదు లేదు, వర్క్ని దీన్ని మేనేజ్ చేయడం అంటే అసలు కుదరదు. మీరే అలా అంటే ఎలా సార్? ఎన్నో ఏళ్ల నుండి కాస్టింగ్ డైరెక్టర్గా ఉన్న నేను చెప్తున్నాను, మీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. కొంచెం కాన్ఫిడెంట్ ఉంటే చాలు, వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అభిలాష ఎప్పుడూ మీ పక్కనే ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది. అంతేనా అభిలాష? అవును. చూడండి, అభిలాషకు కూడా నా ఐడియా నచ్చింది. అభిలాష్ గారు, నిజంగా నేను మీతో చేయటం మీకు ఓకేనా? సరే, మీ అందరు ఇంత ఫోర్స్ చేస్తుంటే నేను మాత్రం ఎందుకు అదనాలి? కళ్యాణ్ చక్రవర్తి క్యారెక్టర్ నేనే ప్లే చేస్తాను. వావ్, గ్రేట్ సార్, సూపర్ డెసిషన్ సార్. మీ రోల్లో మిమ్మల్ని చూసిన ఆడియన్స్ నిజంగా మెస్మరైజ్ ఫీల్ అవుతారు సార్. నిజం చెప్పాలంటే
మీలో ఒక బిజినెస్ మ్యాన్ కన్నా హీరో పర్సనాలిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఎంతో మంది పెద్ద స్టార్స్ని డైరెక్ట్ చేసిన నేను మీ డబ్ల్యూ ప్లేకి డైరెక్ట్ చేయడం ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మనం ఈ రోజు నుండి రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? ఈరోజా? దాసు బాసు, ఈరోజు ప్రోగ్రామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు కదా? లేదు బాసు. సో ఆల్ సెట్. మీరన్నట్టే ఈ రోజు నుండే నా ప్లేస్లో రిహార్సల్ చేద్దాం. నేను ఈ ప్లే చేయడమే నందుకి ఇష్టం లేదు. అలాంటిది కళ్యాణ్ చక్రవర్తి గారు హీరోగా ఆయన ఇంట్లోనే రిహార్సల్ అంటే నందు ఎలా రియాక్ట్ అవుతాడో తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవాలో. నాకు వెజిటబుల్ బిర్యానీ ఒకటి తీసుకొనిరా. రోజు బాక్స్ తెచ్చుకునే వాళ్ళు ఈరోజు బయట ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారండి సార్. మేడం గారు ఊళ్ళో లేరా? లంచ్ ప్రిపేర్ చేయడం లేట్ అయింది, అందుకే. సరే సార్, తీసుకొస్తాను. ఏం అక్కర్లేదు నందు సార్. బయట ఫుడ్ హెల్త్కి మంచిది కాదు సార్. ఇక్కడికి రండి, అందరం కలిసి హ్యాపీ కూర్చొని తిందాం హోమ్ ఫుడ్. నో థ్యాంక్స్ మనోహర్, ఒక్కరోజు తింటే ఏం కాదు. నారాయణ, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సార్కు ప్లేట్ తీసుకురా, సార్ మాతో పాటు తింటాడు. రండి సార్, మా ఇంట్లో ఫుడ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రండి. టేస్ట్ గురించి కాదు, మళ్ళీ మీకెందుకు ఇబ్బంది అని. మీతో కలిసి భోంచేయడం మాకు చాలా ఇష్టం సార్, ఇబ్బంది కాదు. సార్ మీరు వస్తారా లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మంటారా? వద్దొద్దు, నేనే వస్తున్నా. రండి రండి. రండి సార్, కూర్చోండి. ఇది కూడా పెట్టు. చాలు చాలు, పెట్టు పెట్టు. ఉన్నాడు సార్. చాలు చాలు. కర్రీ కర్రీ ఈ కర్రీ వేసుకోండి సార్. ఈ కర్రీ చేయడంలో మా ఆవిడ స్పెషలిస్ట్. సార్ ఈ కూర కూడా టేస్ట్ చేయండి సార్. అసలైన తెలుగు వంట ఎలా ఉండాలో మా ఆవిడికి బాగా తెలుసు. ఉదయం లేస్తే వంటింట్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి వంటలు తప్ప వేరే విషయాలు ఏం తెలుస్తాయి సార్? మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తానని చెప్పింది సార్. నేను ఉద్యోగం, జీతం మగాడి హక్కు, ఇల్లు వంట ఆడదని బాధ్యత అని చెప్పాను. బాగా చెప్పావు. మళ్ళీ ఎంత చెబితే ఏంటి, మాట వింటే కదా. చెప్పడం మన బాధ్యత, గాలి కుదిరేయడం వాళ్ళ హక్కులా తయారైంది. సింపుల్గా చెప్పాలంటే భర్త భార్యని కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ భార్య కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు. బయట ప్రపంచానికి దూరంగా వంటిల్లు మాత్రమే వాళ్ళకి అడ్రస్గా మార్చాలి. అలా కాకుండా ఆడవాళ్ళకి స్వేచ్ఛనిచ్చేసామా, అప్పుడు అందరి మగాళ్ళ పరిస్థితి నందుగారిలా మారుతుంది. అన్నం తినే టైంకి కడుపు మార్చుకోవాల్సి వస్తుంది. చూడండి, నేను బయట నుండి ఫుడ్ తెప్పించుకుంటానంటే వద్దని చెప్పి నాకు ఫుడ్ ఆఫర్ చేశారు. మీ అభిప్రాయాలు నా మీద రుద్దాలని చూస్తున్నారు. నాకు ఆకలేస్తే కడుపు నింపుకోవడానికి 1,00,000 ఆప్షన్స్ ఉన్నాయి. అలానే నా భార్య సంతోషానికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాను. అందులో తప్పే ఉందో నాకైతే అర్థం కావటం లేదు. కానీ ఆడదంటే వంటింటికి మాత్రమే పరిమితమయ్యే మనిషి అని మీరనేది చాలా తప్పు. అందులో తప్పే ఉంది సార్. భర్త అలిసిపోయి ఇంటికి వెళ్తే భార్య ఆకలి తీర్చాలి, కానీ తను కూడా అలిసిపోయి వస్తే ఇంటికి హాస్టల్కి తేడా ఏముంటుంది? వంట మీద శ్రద్ధ ఉండే ఆడది ఇంటిని కూడా బాగా చూసుకుంటుంది సార్. ఉద్యోగం చేసే ఆడదుంటే ఇల్లు తప్ప అన్నీ బాగా చూసుకుంటుంది. తప్పు. మీరిద్దరూ చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. అన్ని విషయాల్లో భార్యాభర్తలిద్దరికీ
సమాన హక్కు బాధ్యత ఉండాలి. వంట వల్ల కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్వతంత్రంగా ఆలోచిస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది. ఇదిగో ఇలా ఆలోచించే మగాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళకి కొమ్ముడు వస్తున్నాయి. నందు సార్, సమాన హక్కు స్వాతంత్రం అని ఆడదనుకుంటే ఇంటి బాధ్యతలన్నీ మన నెత్తి మీద వదిలేస్తారు. గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి అని ఊరికే అనలేదు సార్. అంటే మనం గాడిదలా కష్టపడాలి, ఆడవాళ్ళు గుర్రంలా సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటారు, అంతేనా? చిచి, అది కాదు సార్. నేనెందుకు అలా అంటాను? ఆడ మగ వేరైనా పెళ్ళైన తర్వాత వచ్చే అవసరాలు, పుట్టే బాధ్యతలు ఒకేలా ఉంటాయి. సంపాదించే డబ్బు కూడా ఒకటే. అలాంటప్పుడు ఆడది మాత్రం ఉద్యోగం చేయకూడదు అంటే ఎలా? నా దృష్టిలోనే కాదు, ఈ సృష్టిలో కూడా ఆడ మగ ఇద్దరు సమానమే. ప్రపంచానికి పగలు రాత్రిలా సంసారంలో భార్యాభర్తల పాత్ర కూడా సమానంగా ఉండాలి. అంతేకాని భార్య అంటే బానిస కాదు, భర్త అంటే సంపాదించే ప్రభువు కాదు. రేపటి నుంచి అన్నం తినే ప్రతిసారి రుచి మాత్రమే కాకుండా వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈయన మాటలు చూస్తుంటే మంచోడానాలో పిచ్చోడానాలో తెలియటం లేదు. మళ్ళీ పెళ్లి చేసుకున్నదే పట్టించుకోవడం లేదు. మనకు మాత్రం ఎందుకు మనోహర్? వదిలేసి లైట్ తీసుకో. రా బాబు. అత్తయ్య, మీకు కొత్త మీటర్ కనెక్షన్కి అప్రూవల్ వచ్చింది. రేపో ఎల్లుండు ఎలక్ట్రీషియన్ వచ్చి మారుస్తాడు. సరే బాబు, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడే వద్దండి, నేను వెళ్తాను. నందు, చెప్పండి అత్తయ్య. అభి ఇంట్లోనే ఉందా? లేదండి, షూటింగ్కి వెళ్ళింది. సిద్ధుని కూడా స్కూల్ మార్చేశాం. సంవత్సరం మధ్యలో స్కూల్ మార్పించడం ఏంటి బాబు? అంటే వాడి స్కూల్ టైమింగ్స్ నాకు అభికి సెట్ అవటం లేదు. ఈ కొత్త స్కూల్ అయితే ఆ ఇబ్బంది ఉండదని. ఇబ్బంది సిద్ధు వల్ల కాదు, బుద్ధి లేని నా కూతురు వల్లని నాకు తెలుసు బాబు. ఆమెని మార్చలేక సిద్ధుని స్కూల్ మార్పించారా? నేను కాదండి, మొత్తం అభినే చూసుకుంది. తాను సృష్టించుకున్న సమస్యలకి తనే పరిష్కారం చూస్తుందన్నమాట. సమస్య ఏం కాదండి, సిద్ధు విషయంలో అభి చేసింది కరెక్టే. ఆ స్కూల్ చాలా మంచిది అత్తయ్య. అక్కడ చదివితే సిద్ధు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. భర్త తప్పు చేస్తే సమర్థించుకునే భార్యల్ని చూసాం కానీ భార్య ఏం చేసినా అందులో మంచి వెతికే మీలాంటి వాళ్ళని గౌరవించకపోవడం నిజంగా నా కూతురే దురదృష్టం బాబు. కళ్యాణ్ చక్రవర్తి ఒక్క విషయంలో తప్ప నాకు అభి గురించి ఏ కంప్లైంట్స్ లేవు. ఆ విషయం తెలిసి కూడా అభి ఇంకా షూటింగ్లకి వెళ్తుంది కదా బాబు. ఆ పద్ధతే నచ్చడం లేదు. ఎన్ని రకాలుగా చెప్పినా కోపమే వస్తుంది కానీ కనీసం ఆలోచించడం లేదు. చేస్తున్న పనులకి నా కూతురికి ఏమాత్రం బాధ పశ్చాత్తాపం లేకపోయినా దాన్ని కన్న తల్లిగా నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది బాబు. అత్తయ్య, అభి ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోదు. మర్చిపోవాలనుకున్న గతం మళ్ళీ గుర్తుకొచ్చింది. తన కెరీర్ని మోడలింగ్లో కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఆ చక్రవర్తి వల్ల ఏ సమస్య రాకుండా కాపాడుకోవడం తప్ప తన ఇష్టాన్ని కాదనలేను. భార్యని ఇంతగా అర్థం చేసుకునే మీ గుణంలో 10% అభికున్నా మీ కాపురంలో ఏ సమస్యలు ఉండేవి కాదు. సిద్ధుని స్కూల్ మార్చారు సరే, మరి ఇంట్లో పనులు ఎవరు చేస్తున్నారు? అమ్మగారు వంట ఏమైనా చేస్తున్నారా లేదా? పాపం తనకి నిద్రపోవడానికే సరిగ్గా టైం ఉండట్లేదు, ఇంకా వంట ఎలా చేస్తుంది? ఇలా పాపం అనుకుంటే
ఇల్లు ఒళ్ళు గుల్లవుతాయి కదా బాబు. అందుకే మీరేమీ అనుకోకపోతే ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు బాబు. మీరు మా ఇంటికి రాగలరా? జస్ట్ కొన్ని రోజులకి అంతే. ఏంటి బాబు ఇంత మొహమాటంగా అడుగుతావు? నీకిష్టం లేకపోయినా నా కూతురికి ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నావు. నీకు సహాయం చేయడం నా బాధ్యత. తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. సరే బాబు. అభి కిందటి జన్మలో బంగారపు పూలతో పూజ చేసుంటుంది. అందుకే ఇంత మంచి మనిషి భర్తగా వచ్చాడు. అల్లుడు గారి గొప్పతనం, మంచితనం ఎప్పుడు తెలుసుకుంటుందో, వాళ్ళ జీవితాల్లో సమస్యలు ఎప్పుడు దూరం అవుతాయో. వావ్, నీ డెడికేషన్ చూస్తుంటే చాలా ఈర్ష్యగా ఉంది అభి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే తప్పదు కదా సార్. అందుకే ఇష్టే ఫలి అంటారు. అదే ఇష్టే కాదు సార్, కష్టే. యా అదే. నేను నీ పక్కన యాక్ట్ చేయడం నీకు ఓకే కదా? మీ స్టోరీలో మీరే హీరో. దీంట్లో నాకేం ఇబ్బంది ఉంటుంది సార్? చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ నీ విషయంలో నాకు సాటిస్ఫాక్షన్ లేదబ్బే. నువ్వెందుకు నా నిహారికగా మారడం లేదు? నేను మారడం ఏంటి సార్? ఐ మీన్, నువ్వు క్యారెక్టర్ చేస్తే సరిపోదు. తనలా డ్రెస్సింగు, బిహేవియర్, వాకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్ అన్ని మార్చుకోవచ్చు కదా. అప్పుడు సేమ్ నిహారికను చూసినట్టే ఉంటుంది అంటున్నా. డైరెక్టర్ గారు సార్, అభిని నిహారిక డ్రెస్లో రిహార్సల్ చేయిస్తే ఇంకా న్యాచురల్గా ఉంటుందనిపిస్తుంది. ఏమంటారు? గ్రేట్ సార్. అభిని నిహారికలా పరకాయ ప్రవేశం చేయిస్తామంటున్నారు. చాలా మంచి ఆలోచన. చూసారా డైరెక్టర్ గారు, సార్ రిహార్సల్ ఫస్ట్ డేనే అభికి మెథడ్ యాక్టింగ్ అలవాటు చేయిస్తున్నారు. యు ఆర్ సో లక్కీ అభి. దాసు, బాసు ఆ డ్రెస్ తెప్పించు. అలాగే బాసు, రండమ్మా. సార్ కాస్ట్యూమ్. అభి, ఇది ఒకసారి ట్రై చేసి చూడు. నేనా? నిజంగానే ట్రై చేయొచ్చా? నువ్విప్పుడు అభి కాదు, నిహారికవి. నా నిహారిక నన్నెప్పుడు పర్మిషన్ అడగదు. అది రూల్ నెంబర్ 1. ఎలా ఉన్నాను?
చెప్పాలంటే అందానికి అర్థంలా ఉన్నావు. నీకోసం ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇన్ని రోజులు నాకెందుకు దూరంగా ఉన్నావు నిహారిక? సార్, నేను అభిలాషని. సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఈ చీరలో నేను చూడగానే నేను నిహారిక అనుకున్నాను. ఏదో ట్రాన్స్లో అలాగా. నేనేం తప్పుగా ప్రవర్తించలేదు కదా? లేదు. ఓ గాడ్, మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని తెలుసు, కానీ చీర కట్టుకోగానే ఇంతలా మారిపోతారని ఇప్పుడే చూస్తున్నాను. అయితే నా క్యారెక్టర్లో నేను పాస్ అయినట్టే కదా? ఒక తల్లిగా కొడుకుని చూసుకునే టైం కూడా లేదా నీకు? నేను అత్తయ్యతో ఆల్రెడీ మాట్లాడాను. మా అమ్మని వద్దు అని చెప్తున్నాను కదా. ఈవిడ జస్ట్ సిద్ధు గురించే కాదు, ఇంట్లో అన్ని పనులు నీట్గా చేస్తుంది. పిల్లల్ని పెంచడం అమ్మ బాధ్యత, అద్దెకి దొరికే ఉద్యోగం కాదు. అది అర్థం చేసుకో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.